తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ప్రేమగల దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, తండ్రియగు దేవుని కృపయు ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు శాంతి సమాధానం లభించునుగాక. ఈరోజు మనం క్రీస్తు ప్రభుని మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నాం. క్రీస్తు పునరుత్థానమయ్యి 40 రోజుల పాటు ఈ లోకములోనే తన శిష్యులకు దర్శనమిస్తూ ధైర్యం చెబుతూ తన ప్రేషిత కార్యం బాధ్యతలను వారికి అప్పగిస్తూ తన తరువాత రానున్న ఆదరణకర్తను గురించి ప్రకటిస్తూ వారికి దేవుని ఆత్మశక్తిని అందిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు. ఈనాడు క్రీస్తు తిరిగి తన తండ్రి చెంతకు పయనమవుతూ ఉన్నాడు. కృంగిపోయిన భయంతో బాధతో ఉన్న తన శిష్యులకు ఆత్మతోడును ఇస్తున్నాడు ప్రభువు. దేవుని ఆత్మ వారిని శక్తితో నింపి నూతన ఉత్తేజాన్ని ఇచ్చి నూతన జీవంతో నింపుతుంది. పవిత్రాత్మ వారి పైకి వస్తే వారి జీవితాలు మారతాయి. పిరికితనం, అజ్ఞానం తొలగి చీకటి నశించి వెలుగు రేఖలు వారిలో ప్రసరిస్తాయి. క్రీస్తు ప్రభుని ప్రేషిత కార్యాన్ని చేతబూని భూదిగంతముల వరకు పయనించి సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రభు శిష్యులుగా మారుతున్నారు. జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి విశ్వాసిలో కలిగిన మార్పు ఇదియే. అప్పటి వరకు ఏమీ తెలియని వారు జ్ఞానస్నానం ద్వారా ప్రభుని శిష్యులుగా, దేవుని బిడలుగా తయారవుతున్నారు. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణను ఆయుధాలుగా చేసుకొని క్రీస్తు వీరులుగా, దుష్ట శక్తులపై పోరాడే యోధులుగా తయారవుతున్నారు. మనం జ్ఞానస్నానం పొందిన రోజును ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఎందుకంటే ఆనాటి నుండి మనం పవిత్రాత్మ పూరితులమయ్యాము. కావున మోక్షారోహణం పొందు ప్రభునితో మనం కూడా ప్రయాణించాలంటే మనకు ఆత్మశక్తి మరింత అవసరం. ప్రార్థనలో ఆత్మశక్తికై నిరంతరం ప్రార్థించుదము. కృపగల మా యేసువా, మీరు తండ్రి చెంతకు వెళ్ళిన రీతిన మేమును మీ సహాయంతో ఆత్మశక్తితో తండ్రి దేవుని చెంతకు చేరుకునే యోగ్యతను మాకును దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.